35 చిన్న కథ కాదు. ఈ సినిమా చూసాక నాకేమనిపించిందో నా ఒపీనియన్ ఏంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ఇట్స్ అ సింపుల్ స్టోరీ విత్ బిగ్ హార్ట్. యాక్చువల్గా కథలు అన్నాక చిన్నవి పెద్దవి అంటే ఏముండో, మంచివి మామూలువి తప్ప. సో అలా చూసుకుంటే ఈ 35 అనేది చాలా మంచి కథ. సినిమా ట్రైలర్ చూస్తేనే ఆ మంచి కథ ఏంటో మీకు అర్థమైపోద్ది. బేసిక్గా ఇది తిరుపతిలో ఉండే ఒక చిన్న ఫ్యామిలీ కథ. అందులో అరుణ్ అనే ఒక చిన్నపిల్లడు లెక్కల్లో లాజిక్లను అర్థం చేసుకోవడానికి, మార్కులు తెచ్చుకోవడానికి పడే కష్టాలే ఈ సినిమాలోని మెయిన్ స్టోరీ. అయితే ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాలు వర్కౌట్ అవ్వాలంటే యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగుండాలి. ఈ 35 చిన్న కథ కాదు సినిమాలో పేరెంట్స్గా చేసినటువంటి విశ్వ గారు అండ్ నివేదా థామస్ గారు, వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ చాలా రియలిస్టిక్గా, రిలేటబుల్గా అనిపిస్తుంది. సినిమాలో వీళ్ళిద్దరిని చూస్తే ఎక్కడో ఒక చోట మీకు కూడా మీ అమ్మ నాన్నలు గుర్తొస్తారు. ఎక్కువ చెప్పినట్టు ఉంటుందేమో కానీ నా వరకు అయితే ఈ సినిమాలో కొన్ని చోట్ల విజిల్ వర్తి మోనోలాగ్స్ ఉంటాయి. అవి మాత్రం ఈ సంవత్సరంలో తెలుగు సినిమాలోనే బెస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్లో నిలిచిపోతాయి. అలాగే ఆబ్వియస్గా ఈ 35 సినిమాకి మెయిన్ సోల్ అంటే చిన్నపిల్లల పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ముఖ్యంగా అరుణ్ క్యారెక్టర్ చేసిన అరుణ్ దేవ్ని చూస్తే తారే జమీన్ పర్ సినిమా గుర్తొచ్చింది. ఈ చిన్నపిల్లల క్యారెక్టర్లు కూడా ఖచ్చితంగా ఎమోషనల్గా మిమ్మల్ని టచ్ చేస్తాయి. అలాగే కేటీ అండ్ ప్రియదర్శి వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ అండ్ కాంట్రిబ్యూషన్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది. నెక్స్ట్ 35లో స్టోరీ టెల్లింగ్ గురించి మాట్లాడుకోవాలి. డెబ్యూ డైరెక్టర్ నందు ఈ 35 సినిమాతో ఒక మంచి సెన్సిబుల్ అండ్ ఎమోషనల్ కథను మనకి నరేట్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద మూవీ ఒక ఇంట్లోనూ, స్కూల్లోనూ, ఈ రెండు ప్లేస్లోనూ జరుగుతుంది. లిమిటెడ్ లొకేషన్స్ ఉన్నా కానీ సీన్, స్టేజింగ్ అండ్ డీటెయిలింగ్ చాలా క్లియర్గా కనిపిస్తాయి. సపోజ్ ఈ సినిమాలో చిన్నపిల్లల్లో ఉండేటువంటి ఆ చిన్న చిన్న అలవాట్లు, మేనరిజమ్స్ కూడా సినిమా అయ్యాక మనకి గుర్తుండిపోతాయి. సో థాట్స్, ఎమోషన్స్ అండ్ న్యూయాన్సెస్ అన్నిటినీ కూడా డైరెక్టర్ చాలా బాగా బ్యాలెన్స్ చేశారనిపించింది. అండ్ ఈ సినిమాకి ఇంకో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటే మాత్రం నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అని చెప్పాలి. ఫ్రేమింగ్, లెన్సింగ్, కలర్ అండ్ కెమెరా మూవ్మెంట్ ప్రతిదీ కూడా కథకి, పాత్రలకి తగ్గట్టు చాలా పద్ధతిగా ప్లాన్ చేశారు. ఆ తిరుపతి బ్యాక్ డ్రాప్ని కూడా బ్యూటిఫుల్గా పోర్ట్రే చేశారు. వివేక్ సాగర్ మ్యూజిక్ కూడా సినిమాలో సూతింగ్గా, మీనింగ్ఫుల్గా అనిపిస్తుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే 35 చిన్న కథ కాదు సినిమా చూసిన తర్వాత ఎందుకో తెలుగు సినిమాకి ఈ మధ్య మంచి రోజులు వచ్చాయేమో అనిపించింది. ఇంతకు ముందు వచ్చినటువంటి 90s కమిటీ కుర్రోళ్ళు, ఇప్పుడు ఈ 35 చిన్న కథ కాదు, ఈ సినిమాలు అన్నింటిలో కూడా కొత్త డైరెక్టర్లు వాళ్ళు చూసినటువంటి జీవితాన్ని, చిన్న చిన్న సంతోషాలని సినిమాటిక్గా చాలా నిజాయితీగా చూపించడం మనందరికీ కూడా మన చిన్నప్పటి లైఫ్ని గుర్తు చేస్తుంది. అలాగని జస్ట్ నోస్టాల్జియా మాత్రమే కాదు, ఒక స్ట్రాంగ్ ఎమోషన్ని, మంచి కథని చెప్తున్నటువంటి ఈ డైరెక్టర్లు తెలుగులో ప్రామిసింగ్ ఫిల్మ్ మేకర్స్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇలాంటి స్టోరీ టెల్లర్స్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రొడక్షన్ హౌస్లను కూడా మనం అప్రిషియేట్ చేయాలి. సో మూవీ లవర్స్, మన తెలుగులో ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు రావాలి అని కోరుకుంటున్నాను. 35ని థియేటర్స్లో తప్పకుండా చూడండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్యామిలీతో, ముఖ్యంగా చిన్నపిల్లలతో కూడా కలిసి చూడొచ్చు. నాకైతే ఈ సినిమా ఒక మంచి పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. హోప్ యూ ఆల్సో లైక్ దిస్ మూవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.